నమస్కారం. భక్తి టీవీ సౌందర్య లహరి భాష్యం విశేష కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు ఉన్నారు గురువుగారు మధుర భారతి ఆచార్య మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు. వారి ద్వారా మనం సౌందర్య లహరి యొక్క శ్లోకాలను వాటి వివరణను తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. దేవీ కటాక్ష సిద్ధిరస్తు. ఈరోజు సౌందర్య లహరిలో 5వ శ్లోకం గురించి తెలుసుకుందాం. హరిస్త్వామారాధ్య ప్రణతజన సౌభాగ్య జననీం పురానారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ స్మరోపి త్వాం నత్వా రతినయన లేహ్యేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతాం. 5వ శ్లోకం. లోకంలో సాధారణంగా సామాన్య మానవులు అయిన భక్తుల ఆలోచన విధానం ఎలా ఉంటుంది అంటే, ఈ దైవాన్ని ఆరాధిస్తే ఏవో విశేష ఫలితాలు వస్తాయంటున్నారు కదా, అలా ఈ దైవాన్ని ఆరాధించి విశేషమైన ప్రయోజనాలు పొందిన వాళ్ళు లోగడ ఎవరైనా ఉన్నారా అని అడుగుతారు. మామూలు మానవుల నైజం అది. పైగా మానవులకి అన్నీ కావాలి, కానీ సాధారణంగా మానవుల ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, తనకు చాలా సౌందర్యం కావాలని, లేక సౌందర్యం కలిగిన వారు తన సొంతం కావాలని, లేక ఈ సౌందర్యంతో ఏవో అద్భుతాలు సాధించాలని, ఇది సాధారణ మానవులకుండే అతి చిన్నదైన మొట్టమొదటి కోరిక. అందుకని శంకరాచార్యుల వారు మొట్టమొదటి జ్ఞానం, వైరాగ్యం, ఆ విశేషాల జోలికి వెళ్లకుండా సామాన్య మానవుల యొక్క బలహీనత బాగా తెలిసిన వారు కాబట్టి మొదట సౌందర్యాన్ని గురించి చెప్తున్నారు. గొప్ప సౌందర్యం వస్తుందయా అమ్మవారిని ఆరాధిస్తే, ఎందుకంటే అమ్మవారు సౌందర్య లహరి కదా. విద్య బాగా ఉన్నవారిని ఆశ్రయిస్తే విద్య వస్తుంది, సంపద బాగా ఉన్నవారిని ఆశ్రయిస్తే కాస్త విరాళం ఇస్తారు, సంగీతం బాగా తెలిసిన వారిని ఆశ్రయిస్తే సంగీతం నేర్పుతారు. సౌందర్యం బాగా ఉన్నవారిని ఆశ్రయిస్తే సౌందర్యం లభించకుండా ఎలా ఉంటుంది? కాబట్టి లభిస్తుంది. ఎవరికి లభించిందండి అంటే, ఈ శ్లోకంలో ఇద్దరిని చెప్పారు. మొట్టమొదట హరిహి అంటే విష్ణుమూర్తి. హరిహి త్వామారాధ్య, అమ్మా నిన్ను ఆరాధించాడమ్మా శ్రీ మహావిష్ణువు. ఎలాంటి దానివి నువ్వు? ప్రణతజన సౌభాగ్య జననీ, ప్రణతజన సౌభాగ్య జననివైన నిన్ను ఆరాధించాడు. ప్రణతజన, నమస్కరించిన జనులకు సౌభాగ్యాన్ని ఇచ్చే తల్లి అమ్మ. ఏం కావాలంటే అది ఇస్తుంది. ఒక రోజున శ్రీ మహావిష్ణువు అమ్మవారి దగ్గరికి వెళ్ళి, అంటే ఈ సౌందర్య లహరిలో అమ్మవారు ఎవరు అంటే 2 రకాలుగా భావన చేయాలి మనం. ఒకటి, పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు, పార్వతీదేవిగా ఆమె ఉంటుంది. ఈ పార్వతీదేవి లలితాదేవి యొక్క అంశ. అందుకని కొన్ని శ్లోకాలలో పార్వతీ పరమేశ్వరులు కనపడతారు, కొన్ని శ్లోకాల్లో లక్ష్మీ పార్వతీ సరస్వతులకు మూలమైన లలితాదేవి కనపడుతుంది. ఆ లలితాదేవి యొక్క అంశగానే పార్వతి ఉంటుంది. ఈ 2 కలిపి సౌందర్య లహరిలో మనకు గోచరిస్తాయి. అందుకని శ్రీ మహావిష్ణువు అమ్మవారి దగ్గరికి వెళ్ళి, పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి, చెల్లెమ్మ నువ్వు చాలా గొప్ప సౌందర్య రాశివి కదా, ఆ సౌందర్యంతో కొంచెం నాకు చిన్న పని పడింది, ఆ సౌందర్యం నాకు కాస్త ఇవ్వమ్మా అని అమ్మను ఆరాధించి ఆ సౌందర్యాన్ని అమ్మ అనుగ్రహంతో సంపాదించుకున్నాడు. ఎందుకు ఆయనకి అవసరమైంది అంటే, మోహిని వేషం వేసి రాక్షసుల్ని మోసగించి దేవతలకే అమృతం పంచాలి కాబట్టి అది ఆయన కార్యక్రమం. సరే, అమ్మవారు అనుగ్రహించింది, గొప్ప సౌందర్యం వచ్చింది. హరిహి త్వాం ఆరాధ్య, నిన్ను ఆరాధించి, ప్రణతజన సౌభాగ్య జననివైన నిన్ను ఆరాధించి, హరిహి ఏమయ్యాడు అంటే, త్వామారాధ్య ప్రణతజన సౌభాగ్య జననీం పురా, ఒకప్పుడు నారీ భూత్వా, స్త్రీగా మారిపోయాడు. ఎలాంటి స్త్రీ అంటే, నారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్. పురరిపుడు అంటే త్రిపురాసుర సంహారం చేసిన పరమేశ్వరుడు. ఆయన మనస్సులో కూడా ఈ మోహిని యొక్క సౌందర్యాన్ని చూసి కలవరపాటు కలిగింది. అంత సౌందర్యం వచ్చేసింది శ్రీ మహావిష్ణువుకి అమ్మవారిని ఆరాధిస్తే. ఇది ఈ శ్లోకంలో మొదటి 2 పాదాలకు మనం అర్థంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ విశేషం ఏమిటంటే, దేవతలకు మాత్రమే అమృతాన్ని పంచి ప్రమాదకరమైన స్వభావం కలిగిన రాక్షసులకు అమృతం కూడా ఇస్తే లోకాలకు ఇంకా ఎక్కువ ప్రమాదం కాబట్టి మోహిని రూపం వేసుకుని శ్రీ మహావిష్ణువు రాక్షసుల్ని మోసగించాడు, దేవతలకు మాత్రమే అమృతం పంచాడు. ఆ కథ అయిపోయింది. కొన్నాళ్ల తర్వాత ఆ మోహిని యొక్క సౌందర్యాన్ని గురించి అందరూ చెప్పుకుంటున్నారు. ఎవరండి ఈ మోహిని అంటే? విష్ణుమూర్తి. అరే, అప్పుడు నేను మా బావ విష్ణుమూర్తి మోహిని వేషంలో ఉంటే ఎలా ఉన్నాడో చూడలేదని శివుడికి అనిపించి ఓ రోజు వైకుంఠానికి వెళ్ళి, బావా అప్పుడేదో మోహిని వేషం వేసావుట, ఒక్కసారి నాకు చూపించవా అని అడిగాడు. వద్దులే బావా, అదేదో పిల్లల కోసం చేసిన పని, నీకు వద్దులే పరమేశ్వర అన్నాడు విష్ణుమూర్తి. ఆయన వెళ్ళలేదు. మరి వైకుంఠానికి కదా వెళ్ళాడు, ఆయన వాకిట్లో కూర్చున్నాడు, ఈయన లోపలికి వెళ్ళాడు. కాసేపటికి ముందు వైపున
ఓ పూల తోట ఉంది. ఆ పూల తోట దగ్గర గాజులు అలికిడి వినిపించింది. ఈయనట్టు చూశాడు, అక్కడ ఒక అందమైన స్త్రీమూర్తి ఉంది. పరమశివుడు అన్నీ మర్చిపోయి ఆమె దగ్గరికి వెళ్ళాడు. ఆవిడ కొంచెం ముందుకు కదిలింది, ఈయన వెనకాల. ఆవిడ ఇంకా కదిలింది, ఈయన అనుసరించడం ప్రారంభించాడు. ఆవిడ తలుపు తీసుకుని వీధిలోకి వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోతుంది, వెనకాల అనుసరిస్తున్నాడు. ఎక్కడున్నాడో, తాను ఏం చేస్తున్నాడో, జరుగుతున్నదేమిటో తెలియకుండా పురరిపుమపి క్షోభమనయత్, త్రిపురాసుర సంహారం చేసిన వైరాగ్య సంపన్నుడైన పరమేశ్వరుడంతటి వాడి మనస్సులో కూడా కలవరపాటు కలిగించగలిగినంత సౌందర్యం శ్రీ మహావిష్ణువుకి అమ్మను ఆరాధిస్తే లభించింది. అలా వెళ్ళాడు, సరాసరి వెళ్ళిపోయాడు. ఏదో ఇంట్లోకి వెళ్ళాడు. ఈయన అది ఎక్కడికి వెళుతోందో ఏమిటో చూడకుండా ఈయన కూడా వెళ్ళాడు, శివుడు కూడా వెళ్ళాడు. ఈ మోహిని లోపలికి వెళ్ళిపోయింది, పార్వతీదేవి ఎదురొచ్చింది. వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అనమాట. ఇంత వయసు వచ్చినా ఏమిటిది అన్నట్టుగా నవ్వింది పార్వతీదేవి పరమేశ్వరుడు వంక చూసి. వెనకాల విష్ణుమూర్తి నవ్వుతూ, అందుకే బావా వద్దన్నాను విన్నావా అన్నాడు. చమత్కారమైన కథ పురాణాల్లో ఉంది మనకి. అంటే శ్రీ మహావిష్ణువు అమ్మను ఆరాధించి పరమేశ్వరుణ్ణి సైతం మోహింపచేయగలిగిన సౌందర్యాన్ని సంపాదించుకున్నాడు. అంత సౌందర్యం ప్రసాదిస్తుందయ్యా అమ్మ. హరిస్త్వామారాధ్య ప్రణతజన సౌభాగ్యజననీం పురా నారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్. అంటే విష్ణుమూర్తి మోహిని రూపంలో ఉన్నప్పుడు ఆ మోహిని ఎవరంటే అమ్మవారే. మృగాక్షి, మోహిని, ముఖ్య, మృడాని, మిత్రరూపిణి. లలితా సహస్రనామాల్లో మోహిని ఒక నామం. సమస్త ప్రపంచాన్ని మోహింపజేసేది. మోహం అంటే తెలివికి పొరలు కమ్మటం. పరమేశ్వరుడికి అన్నీ తెలుసు, అయినా ఆయనకు కూడా తెలివికి పొరలు కమ్మేట్టుగా చేయగలిగిన మోహిని సౌందర్యం శ్రీ మహావిష్ణువుకు సిద్ధించింది అమ్మను ఆరాధించినందువల్ల. ఇంకొక ఆయన ఉన్నాడు, స్మరోపి. స్మరహ అంటే మన్మథుడు. శ్రీ మహావిష్ణువుకి ఇద్దరు కుమారులు, ఒక ఆయన బ్రహ్మదేవుడు, ఒక ఆయన మన్మథుడు. ఇద్దరూ సృష్టికి సంబంధించిన వాళ్ళే. బ్రహ్మదేవుడేమో ప్రత్యక్షంగా సృష్టి చేసేవాడు, మన్మథుడేమో దాంపత్య ధర్మం ద్వారా సృష్టికి ప్రేరణ ఇచ్చేవాడు. ఇంకా ఇద్దరు సృష్టికి సంబంధించిన డిపార్ట్మెంట్ వాళ్ళే. స్మరోపి మన్మథుడు త్వాం నత్వా, మన్మధుడు కూడా నీకు నమస్కరించి నిన్ను ఆరాధించి రతినయనలేహ్యేన వపుషా, గొప్ప సౌందర్యాన్ని సంపాదించుకున్నాడమ్మా. సాధారణంగా పురుషుల్లో ఎవరైనా అందంగా ఉంటే మన్మధుడిలా ఉన్నాడని, స్త్రీలలో ఎవరైనా అందంగా ఉంటే రంభలా ఉందని అంటూ ఉంటారు. రంభని మనం చూడలేదు, మన్మధుడిని మనం చూడలేదు. ఇది ఒక అభిప్రాయం అన్నమాట. అందుకని మన్మధుడు ఎంతటి వాడయ్యా అంటే రతీదేవి యొక్క కన్నులకు సైతం ఆనందాన్ని కలిగించేంత గొప్ప శరీర సౌందర్యాన్ని పొందాడు మన్మధుడు అమ్మవారిని ఆరాధించి. స్మరోపి త్వాం నత్వా రతి నయన లేహ్యేన వపుష. వపు అంటే శరీరం. ఆ గొప్ప శరీరాన్ని సంపాదించుకున్నాడు. సంపాదించుకుని ఊరికే కూర్చున్నాడా, ఒక అద్భుతమైన పని చేశాడు. మహతాం మునీనాం, చాలా గొప్ప తపశ్శక్తి సంపన్నులైన మునుల మనస్సుల్లో కూడా మునీనామపి అంతఃప్రభవతి మోహాయ, వారి మనస్సుల్లో కూడా మోహాన్ని పుట్టించగలిగిన సామర్థ్యం కలిగిన వాడు అయ్యాడు. మన్మధుడు బాణం వేస్తే వైరాగ్యభావంతో తపస్సు చేసుకునే మహర్షి కూడా ఆ మన్మథ బాణానికి లొంగిపోయి ఆ ఎదురుగా నాట్యం చేస్తున్న అప్సరస మీద దృష్టి ప్రసారం చేస్తాడు. ఇవి పురాణ కథల్లో ఉన్న విషయాలు. అందుకని మన్మధుడికి అంత శక్తి ఎలా వచ్చింది అంటే అమ్మ అనుగ్రహం వల్ల మాత్రమే వచ్చింది. అంటే సౌందర్యం కానీ, సౌందర్యం కలిగిన వారు వశం కావడం కానీ, సౌందర్యంతో ఏది కావాలంటే ఆ పనిని నిర్వహించడం కానీ చేయగలిగిన సామర్థ్యాన్ని అటు శ్రీ మహావిష్ణువుకి, ఇటు శ్రీ మహావిష్ణువు కుమారుడైన మన్మధుడికి కూడా అమ్మ అనుగ్రహం వల్ల మాత్రమే లభించింది. ఇందులో ఒక విశేషం ఏమిటి అంటే ప్రణతజన సౌభాగ్యజననీ. అమ్మ ఎలాంటిదో చెప్పారు. ప్రణతజన, నమస్కరించిన జనులకు సౌభాగ్యాన్ని ఇచ్చే తల్లి. సౌభాగ్యము అంటే ఏమిటి అంటే అన్నీ, ఆయుష్, ఆరోగ్యం, సంపద, వైభవం, పలుకుబడి, ఆనందం, ప్రశాంతత, లోకంలో ఎన్ని కావాలో అవన్నీ కలిపితేనే సౌభాగ్యం. అవన్నీ ఉంటేనే తనని ఆశ్రయించిన వారికి, తనకు నమస్కారం చేసిన వారికి సౌభాగ్యాన్ని ఇచ్చే తల్లి అమ్మ. తల్లిలాగా తల్లి బిడ్డకు అన్నీ ఇస్తుంది. జనని అయిన ఈ తల్లి, విశ్వజనని అయిన ఈ తల్లి, సమస్త సృష్టికి తల్లి అయిన అమ్మ అన్నీ అందరికీ ఇస్తోంది సుమా. నమస్కరించిన వారందరికీ. ఎవరికి ఏమిచ్చిందయ్యా? అదిగో విష్ణుమూర్తికి అది ఇచ్చింది, మన్మధుడికి ఇది ఇచ్చింది అని ఎవరికి ఏమిచ్చిందో సౌందర్యానికి సంబంధించిన పురాణ సంబంధమైన 2 ఉదంతాలు ఆధారంగా 2 పాదాల్లో విష్ణుమూర్తిని, మరో 2 పాదాల్లో మన్మధుడిని తెలియచేస్తూ ఈ శ్లోకం అమ్మ సౌందర్యాన్ని, సౌందర్యం ద్వారా జరిగే అద్భుత ఘనకార్యాలను సాధించే శక్తిని ప్రసాదిస్తుంది సుమా అనే విషయాన్ని ఈ 5వ శ్లోకంలో చెప్పారు. ఈ శ్లోకంలో ఇంకొక విశేషం కూడా ఉంది. అదేమిటి అంటే సౌందర్యలహరిలో ప్రత్యేకత, మంత్రశాస్త్ర సంబంధమైన విషయాలు సౌందర్యలహరిలో ఉన్నాయి.
వాటితో పాటు కొన్ని శ్లోకాల్లో ఈ మంత్రాలకు మూలమైన ప్రత్యేకమైన బీజాక్షరాలను, ఈ మంత్రం కానీ మంత్రానికి సంబంధించిన బీజాక్షరాలు కానీ అందరూ ఉచ్చరించడానికి అవకాశం లేదు, దానికి ఉపదేశం కావాలి, ఏదో కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు ఉండాలి. మరి సామాన్యులకు లేదు కదా, ఏమంటే నామపారాయణతో ఆగిపోతున్నాం మేము, మంత్రం బీజాక్షరం ఇంకా గొప్పది కదా, మాకు అవకాశం లేదని వాళ్ళు బాధపడకుండా కేవలము సౌందర్యలహరి శ్లోకం చదువుకున్నంత మాత్రం చేతనే మంత్రంలోని ప్రధానమైన బీజాక్షరాలను ఉచ్చరించడం వల్ల కలిగే ప్రయోజనాన్ని వాళ్లకు కలిగించాలి అని ఆదిశంకరుల యొక్క అభిప్రాయం. అందుకని ఈ శ్లోకంలో ఆయన చాలా చమత్కారంగా ఏం చేశారంటే హ్రీం అనే బీజాక్షరాన్ని ప్రవేశపెట్టారు. శ్లోకం చదువుకుంటుంటే అందులో తెలియకుండా హ్రీం అనే బీజాక్షరం ఉంది. హరిహి అన్నప్పుడు హకారం రకారం ఉన్నాయి. హరిహి త్వామారాధ్య ప్రణతజన సౌభాగ్య జననీం. హకార రకారాలు మొదటి పాదంలో ప్రారంభంలో ఉన్నాయి, ఈం మొదటి పాదం చివరిలో ఉంది. హకార రకార ఈంకారాలు కలిపితే హ్రీం. కాబట్టి హ్రీం అనే బీజాక్షరాన్ని చాలా ఉపాయంగా ఈ సౌందర్య లహరిలోని 5వ శ్లోకంలో చొప్పించారు జగద్గురువులైన ఆదిశంకరులు అని పెద్దలు తెలియజేస్తున్నారు. చాలా చక్కగా చెప్పారు గురువుగారు. తర్వాత శ్లోకం గురించి తెలుసుకుందాం. అలాగే ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ పంచవిశిఖాః వసంతః సామంతో మలయ మరుదాయో ధనరథః తథాప్యేకః సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగత్తే లబ్ధ్వా జగదిదం అనంగో విజయతే. సౌందర్యలహరిలోని 6వ శ్లోకం చక్కగా గానం చేశారు మీరు. ఈ సౌందర్యలహరిలోని 5వ శ్లోకంలో 2వ భాగంలో మన్మధుడు ప్రస్తావన చేశారు. ఆదిశంకరులు ఈ 6వ శ్లోకంలో పూర్తిగా మన్మధుడు వృత్తాంతమే చెప్పారు. మన్మధుడు ఏం చేశాడు అంటే, మన్మధుడు ఈ ప్రపంచంలో ఎవరి మీద బాణం వేసినా పనిచేస్తుంది. మహర్షుల మీద వేసినా, దేవతల మీద వేసినా, చివరికి పరమేశ్వరుడి మీద వేస్తే కూడా బాణం ఎంతో కొంత పనిచేసింది. తర్వాత ఇక్కడున్న ఇప్పటి వరకు సపర్యలు చేస్తున్న పార్వతి ఎక్కడుందని వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు. అంటే మన్మథ బాణానికి అంత శక్తి ఉందన్నమాట. పోనీ మన్మధుడికి ఇంత శక్తి రావడానికి ఆయనకు అన్నీ అనుకూలంగా ఉన్నాయా అని ప్రశ్న వేసి దానికి సమాధానం చెప్పారు ఆదిశంకరులు ఈ 6వ శ్లోకంలో. ధను పౌష్పం. మన్మధుడి చేతిలో ఉన్న విల్లు ఎలాంటిది అంటే, సమస్త ప్రపంచంలో అందరి మీద విజయం సాధించడానికి, ఎవరి మీద మన్మధుడు బాణం వేసినా అది పనిచేయడానికి వీలుగా అంత శక్తి ఉన్న ధనుస్సు ఉంది ఆయన చేతిలో. అంటే పౌష్పం, అది చెరకుగడ విల్లు, పుష్పాలతో తయారు చేసిన విల్లు. చెరకుగడ కానీ పుష్పం కానీ ఎంత అల్పంగా ఉంటుంది, అదేమన్నా బలమైన ధనుస్సా? కాదే. ధను పౌష్పం, దానికి వింటి నారి, మౌర్వీ అంటే వింటి నారి, అది మధుకరమయీ, తుమ్మెదల వరుస అలా వింటినారిగా ఏర్పాటు చేశారు. ఓ 9 పక్కన ఓ 9, ఓ 9 పక్కన ఓ 9. అవి నిలబడతాయా? ఎటో పారిపోతూ ఉంటాయి. తుమ్మెదల వరుసని వింటినారిగా ఏర్పాటు చేసుకుని పుష్పాలతో ఏర్పాటు చేసిన ధనుస్సు పట్టుకుని యుద్ధానికి వచ్చాడు ఆయన. ధను పౌష్పం మౌర్వీ మధుకరమయీ. ఇక బాణాలు పంచవిశిఖ, 5 బాణాలు. 5 బాణాలు ఏం సరిపోతాయండి? అరవిందం అశోకం చ చూతం చ నవమల్లిక నీలోత్పలంచైవ పంచైతే పంచసాయకాహ అని మన్మధుడి బాణాలు 5 ఏమిటో చెప్పారు. అరవిందం అంటే పద్మం, అశోక పుష్పం, చూతం మామిడి చిగురు, నవమల్లిక మల్లెపువ్వు, నీలోత్పలం నల్ల కలువ. ఈ 5 పుష్పాలు బాణాలట. అసలు పుష్పం పెట్టి కొడితే దెబ్బేం తగులుతుంది? పైగా పోని తగులుతుంది అనుకున్నా కూడా 5 బాణాలు. 5 బాణాలు ఏం సరిపోతాయి? ఒకడిని జయించడానికే కొన్ని వందల వేల బాణాలు కావాలి. కేవలం 5 బాణాలతో సమస్త ప్రపంచం మీద విజయం ఎలా సాధించగలుగుతున్నాడు మన్మధుడు? ఆశ్చర్యంగా ఉంది. ధనుస్సేమో ఆ రకం, దానికంటే వింటినారేమో నిలబడేది కాదు. పోనీ బాణాలు చాలా ఉన్నాయంటే ఉన్నవి 5 పుష్ప బాణాలు. పంచవిశిఖాః. మన్మధుడు సామాన్యుడేనండి, పక్కన మంచి గొప్పవాడైన స్నేహితుడు ఉన్నాడు, అతని సహాయంతో ఏమైనా చేసేయగలుగుతాడు అంటే, ఎవరయ్యా మన్మధుడికి ముఖ్యమైన సామంతుడు స్నేహితుడు అంటే వసంతః. వసంత ఋతువులో మన్మధుడి యొక్క ప్రభావం లోకం మీద చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని వసంతుడు మన్మధుడికి మిత్రుడు. ఈ వసంతుడు ఎవరు? సంవత్సరంలో 2 నెలలే ఉండేవాడు. అంటే అల్పాయుర్దాయం కలిగిన బలహీనుడు ఈయనకి మిత్రుడు. ఇంకా ఆయన సహాయంతో ఈయన ఏం చేయగలుగుతాడు? వసంత సామంతః. ఇవన్నీ కాదండి, ఆయనకు బ్రహ్మాండమైన ఒక రథం ఉంది. ఆ రథంలో ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళిపోతాడు, ఎవరి మీద కావాలంటే వాళ్ళ మీద విజయం సాధించగలుగుతాడు అనుకుందామా అంటే, ఆ మన్మధుడికి ఉన్న రథం ఏమిటి అంటే
ఆయోధన రథ, యుద్ధం చేయడానికి ఏర్పాటు చేసుకున్న ఆ రథం ఏమిటి అంటే మలయమారుతం. మలయమారుతం దక్షిణం నుంచి వీచే చల్లని గాలి. ఈ చల్లని గాలి ఉన్నప్పుడు మన్మథ బాణం ఎక్కువగా పనిచేస్తుంది ఎవరి మీదైనా. ఈ చల్లని గాలి ఎటుపోతుందో తెలియదు. గాలి ఇటు కావాలంటే ఇటుపోతుంది, అటు కావాలంటే అటుపోతుంది. యుద్ధం చేసేటప్పుడు రథం ఎలా ఉండాలి? శత్రువు ఇక్కడ ఉంటే శత్రువు దగ్గరికి వెళ్ళేట్టుగా రథం వెళ్ళాలి. కానీ ఇది మలయమారుతం కావటం వల్ల ఎటో ఒకవైపు పోతుంది, కానీ రథంలో కూర్చున్నవాడు కోరుకున్న వైపు వెళ్ళదు. అలాంటి రథం పెట్టుకుని ఏమి యుద్ధం చేస్తాడు, ఏమి విజయం సాధిస్తాడు? మలయమరుదాయోధన రథ తథాపి, ఇక్కడ ఉంది శంకరాచార్యుల వారి యొక్క గొప్పతనం. తథాపి, అయినప్పటికీ కూడా, అంటే ఇవన్నీ కూడా బలహీనతలే, పనికొచ్చేవి కాదు. అంటే ఇప్పుడు ఆధునిక పరిభాషలో చెప్పాలంటే అన్నీ మైనస్ పాయింట్సే మన్మధుడు కొన్నవి. అయినా కూడా తదాప్యేక సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగాత్తే లబ్ధ్వా, అయినప్పటికీ కూడా హిమగిరిసుతే, పర్వతరాజపుత్రికవైన ఓ పార్వతి, ఓ అమ్మ, ఓ లలితాదేవి, ఓ పరాభట్టారిక, ఓ రాజరాజేశ్వరి, నీ అనుగ్రహం వల్ల కామపి కృపాం అపాంగాత్తే, అపాంగము అంటే కటాక్షం, కడగంటి చూపు, నీ కడగంటి చూపుల నుంచి ప్రసరించిన గొప్పదైన దయ, అది అపాంగాత్తే లబ్ధ్వా, అది లభించింది ఆయనకి. అది ఒక్కటే ఆయనకు కలిగిన ప్రయోజనం. ఏకః, ఆ ఒక్క ప్రయోజనమే సర్వం, అన్నింటినీ సాధించడానికి వీలైంది. తదాప్యేక సర్వం హిమగిరిసుతే కామపి కృపాం అపాంగాత్తే లబ్ధ్వా జగదిదం, ఈ సమస్త జగత్తుని అనంగః, మన్మథుడు విజయతే, గెలవగలుగుతున్నాడు. పైగా మన్మథుడు ఎవరు? అనంగః, మన్మథుడికి అనంగుడు అని ఒక పేరు. అనంగుడు అంటే శరీరం లేనివాడు. మన్మథుడిని పరమేశ్వరుడు మూడవ కంటితో మసి చేసేసిన తర్వాత పార్వతీ పరమేశ్వరుడికి పెళ్ళయింది కొన్నాళ్ళకి. పార్వతీదేవి పరమేశ్వరుడు ఆనందంగా విహరిస్తున్నారు. రతిదేవి పక్కన ఏడుస్తోంది భర్త లేడని. అమ్మవారికి రతిదేవి మీద జాలి కలిగింది. మన ఇద్దరి వివాహం కోసమే కదా పాపం మన్మథుడు వచ్చాడు. అదేమైనా వ్యక్తిగతంగా వచ్చాడా, దేవతలు పంపిస్తే వచ్చాడు? ఆన్ డ్యూటీలో వచ్చాడు. ఇక్కడ డెప్యుటేషన్ వేశారు ఆయనకి, మీ దగ్గర ఆయన వచ్చాడు. ఉద్యోగ ధర్మంలో వచ్చిన మన్మధుడి మీద మీరు ఆగ్రహించి భస్మీపటలం చేస్తే మన్మధుడి సంగతి ఎలా ఉన్నా రతిదేవి బాధపడుతుంటే నేను చూడలేకపోతున్నానని అమ్మవారు పరమేశ్వరుని ప్రార్థించింది. పరమేశ్వరుడు బాగా ఆలోచించాడు. వివాహం అయిన తర్వాత భార్య అడిగిన మొదటి కోరిక తీర్చకపోతే బాధపడుతుంది, తీరిస్తే లోకం ఏమంటుందంటే అబే పరమశివుడి మూడో కంటికి పెద్ద విలువ లేదండి, మళ్ళీ బతికేయచ్చు అంటుంది కదా. తన పరువు పోతుంది. తన పరువు కాపాడుకోవాలి, అమ్మవారిని సంతోషపెట్టాలి. అందుకని ఏం చేశాడంటే మన్మధుడు బతుకుతాడు కానీ రతిదేవికి తప్ప ఎవరికీ కనిపించడు శరీరంతో అని ఏర్పాటు చేశాడు. అందుకని అప్పటి నుంచి మన్మధుడు అనంగుడైపోయాడు, శరీరం లేనివాడు అయ్యాడు. రతిదేవికి మాత్రమే కనిపిస్తాడు. అందుకని రతిదేవికి మాత్రమే కనిపించి ఇతరులకు ఎవరికీ శరీరంతో కనిపించకుండా ఉంటాడు కాబట్టి ఆయనకి అనంగుడు అని పేరు. అంటే శరీరమే లేనివాడు ఇంత విజయాన్ని సాధిస్తున్నాడు లోకం మీద. మిగతావేవీ లేవు సరిగదా, చివరికి శరీరం కూడా లేదు కనీసం. ఇది మన్మధుడు సాధిస్తున్నాడు. అంటే అమ్మ అనుగ్రహం లభిస్తే ఏవీ బలహీనతలు కావు. అమ్మ అనుగ్రహం లేకపోతే ఎన్ని బలాలున్నా, ఎన్ని సంపదలున్నా, ఎంత అంగబలం ఉన్నా, ఎంత అర్ధబలం ఉన్నా అమ్మ అనుగ్రహం లేకపోతే విజయం పొందలేడు. ఇవేవీ లేకపోయినా అమ్మ అనుగ్రహం ఒక్కటి సంపాదించుకోగలిగాడా విజయాన్ని సాధించవచ్చు. మనకు సంప్రదాయాల్లో, ఆరాధనా సంప్రదాయాల్లో శాక్తేయ సంప్రదాయం అని ఒకటి ఉంది. అంటే అమ్మవారిని ఆరాధించిన వారు ఎవరెవరు పురాణాల్లో, అందులో మన్మధుడు ఒకడు. అమ్మవారిని బాగా ఆరాధించిన వాళ్ళు కొంతమంది మహానుభావులు ఉన్నారు, వాళ్ళలో మన్మధుడు ఒకడు. మన్మధుడు నిరంతరం అమ్మవారిని ఆరాధించాడు. అందుకని తనను ఆరాధిస్తున్న మన్మధుడికి ఇంతటి వైభవాన్ని అమ్మ అనుగ్రహించింది. అన్నీ బలహీనతలే ఉన్నా, అన్నీ ఇబ్బందికరమైన అంశాలే అయినా అఖండ విజయాన్ని సాధించే దివ్య అనుగ్రహాన్ని మన్మధుడిపై వర్షించింది అమ్మ అనే విషయాన్ని ఈ శ్లోకంలో చెప్తున్నారు. మనకి లోకంలో ఒక మాట ఉంది మామూలుగా, మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. అమ్మా నీ అనుగ్రహం ఉంటే ఓ దేవుడా, నీ అనుగ్రహం కనుక ఉంటే భగవంతుడా, మోగవాడు కూడా ముమ్మరంగా మాట్లాడగలడు, కుంటివాడు కూడా కొండలెక్కగలడు. మన్మధుడికి మరి ఈ అన్ని బలహీనతలు ఉన్నా కూడా ఈ అఖండ విజయాన్ని సాధించగలుగుతున్నాడు అమ్మ యొక్క అనుగ్రహం వల్ల. మనకి ఈ వ్యవహారంలో మాట ఉంది, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని. సరిగ్గా ఆ మాట ఈ శ్లోకం చదివితే మనకు స్ఫురణకు వచ్చే మాట. ఈ 6వ శ్లోకంలో మన్మధుడికున్న లోపాలన్నీ చెప్పి అయినా కూడా కేవలము అమ్మ అనుగ్రహంతో అఖండ విజయాన్ని
మన్మధుడు సాధించగలుగుతున్నాడు. అంటే అమ్మ అనుగ్రహం ఉంటే మనకు లోపాల గురించి భయం అక్కర్లేదు. లోపాలన్నీ కూడా తొలగిపోయి కావలసిన ప్రయోజనాలు అమ్మ ప్రసాదిస్తుంది సుమా అనేది ఈ శ్లోకం ద్వారా ఆదిశంకరులు మనకు తెలియజేస్తున్నారు. సౌందర్య లహరిలోని 6వ శ్లోకం వరకు గురువుగారి ద్వారా ఇవాళ తెలుసుకున్నాం కదా. రేపటి కార్యక్రమంలో సౌందర్య లహరి భాష్యంలోని 7వ శ్లోకం నుంచి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.